तेलंगाना असेंबली के स्पीकर पी श्रीनिवास रेड्डी ने तेलंगाना बीजेपी के सदर बंडी संजय की जानिब से बीआरएस पार्टी की रुकन कानून साज काउंसिल कविता के खिलाफ किए गए नामुनासिब तबसरों की शदीद मजम्मत की है। इन्होंने बंडी संजय से कहा कि वो अपनी जबान को काबू में रखकर बात करें। पी श्रीनिवास रेड्डी ने कहा कि मरकजी हुकूमत किसानों के मसाइल को हल करने में नाकाम हो गई है। पकवान, गैस और अशियाए जरूरिया की बढ़ती कीमतों से मुल्क की आवाम परेशान है, जबकि हुकूमत अडानी को फायदा पहुंचाने का काम कर रही है। इस मौके पर गवर्नमेंट विप गंपा गोवर्धन और उर्दू एकेडमी के चेयरमैन ख्वाजा मुजीबुद्दीन वो दीगर भी मौजूद थे। నిరుద్యోగులు రోజు రోజు పాపం ఉపాధి లేక వాళ్ళు రోడ్ల మీద కూర్చున్నారు. ఇవన్నీ ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నటువంటి దేశంలో పరిపాలించే ప్రధాని గారు ఆయన ప్రధాని ప్రజలకందరికీ కానీ దేశ సంపదను ఏ విధంగా పెంచాలి, పెంచిన సంపదను ఏ విధంగా పంచాలనేది పాలకుల యొక్క జ్ఞానం, బుద్ధి. ఆ రెండు పక్కన పెట్టి ప్రధాని అంటే అదాని, అదాని అంటే ప్రధాని, మోడీ అంటే ఈడీ, ఈడీ అంటే మోడీ. ఈ తప్పితే ఇంకా దేశంలో జపం లేదు. బొగ్గమ్మాలన్నా అదాని బొగ్గమ్మాలే, కరెంటు కొనాలన్నా అదాని కరెంటే కొనాలి, మార్కెట్లో రైతులకు ధర జరగాలంటే అదాని కొనాలి. అంటే దేశం ఎడిపోతుంది. ఒక దేశ పౌరుడుగానే మాట్లాడుతున్నాను. ఇవల్ల స్పీకర్ హోదా కాకుండా రాజకీయాలు పక్కన పెట్టి మాట్లాడుతూ ఉన్నాను. ఇదే నా పద్ధతి. 47 సంవత్సరాల రాజకీయ జీవితం నాకు ఈరోజు.